హాయిగా ఈ సూర్య కెరియర్‌లో హిట్లు ఉన్నాయి. భయంకరమైన ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ అతడి కథల ఎంపిక మిస్‌ఫైర్ అవ్వలేదు. బాక్సాఫీస్ రిజల్ట్ కూడా అతీతంగా అతడి కథల ఎంపిక దానికి తగ్గ నటన ఉండేది. సినిమా చెత్తగా ఉన్నప్పటికీ సూర్య సెలక్షన్‌ను ఎవ్వరూ ఎప్పుడూ తప్పు పట్టలేదు. కానీ సూర్యకి ఇప్పుడేమైంది? 'జై భీమ్' లాంటి సినిమా చేసిన నటుడేనా ఇతడు? 'ఆకాశం నీ హద్దురా' లాంటి సినిమాలో ఒదిగిపోయిన నటుడేనా ఇతడు? 'సింగం' లాంటి మాస్ మసాలా సినిమా చేసినా, 24 లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసినా సూర్యని ఎవ్వరూ వంకపెట్టలేదు. కానీ గడిచిన 2 సినిమాలుగా సూర్య కథల ఎంపికపై అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సూర్యనే కథలు వింటున్నాడా? లేక ఎవరైనా విని ఓకే చెప్తే నేరుగా సెట్స్ పైకి వెళ్తున్నాడా అనే డౌట్స్ ఎక్కువవుతున్నాయి. లాస్ట్ 'కంగువ' సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా సూర్యపై ఇన్ని విమర్శలు రాలేదు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఏదో కష్టపడ్డారులే అనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన 'రెట్రో' విషయంలో మాత్రం సూర్యను క్షమించలేకపోతున్నారు ఫ్యాన్స్. మంచి కథలు పట్టుకోవడంలో, అలాంటి కథల్నే తెరపై రాణించడంలో తనదైన ముద్ర వేసిన ఈ నటుడైన 'రెట్రో' కథకు ఓకే చెప్పాడు అనిపించింది. ఈ సినిమా వరకు కేవలం దర్శకుడిని తిట్టడమే కాదు, సూర్యను కూడా కలిపి విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. త్వరలోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా తీయబోతున్నారు. మరి 'రెట్రో' మూవీ మీకెలా అనిపించిందో చెప్పండి గైస్.